మున్సిపాలిటీలోని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆధిక్యం చాటుకునేలా ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ళు మీరు ఎంపీగా ఉన్నారు మా మేడ్చల్కి. ఈ మేడ్చల్లో ఒక సిమెంట్ రోడ్ వేసిండా, ఒక మోరీ కట్టిండా, ఒక పెళ్లికి వచ్చిండా, ఒక సాగుకి వచ్చిండా? కనపడ్డా ఎప్పుడన్నా? పోనీ పార్లమెంట్లో మాట్లాడిండా? మన మేడ్చల్ గురించి ప్రశ్నించిండా? మరి గాయన పట్టుకొని ఈటల రాజేందర్ ఏమంటాడండి? ఈటల రాజేందర్ నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడి బాబు. రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు? పట్టుమని ప్రశ్నించగల రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడు ఛాలెంజ్ చేసిన గదే సభలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈటల రాజేంద్ర మాట మర్చిపోకు. మరో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు రాజీ పడకుండా పోరాటం చేశానని గుర్తు చేశారు. నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర నాది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలిచి పోరాడతానన్నారు ఈటెల. నేనన్నా, మిస్టర్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి నువ్వు జీతగాడివి తప్ప ఓనరు కాదు, నీ అబ్బ జాగిరిగా అని చెప్పిన ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఈ మొన్నటి ముఖ్యమంత్రి, మొన్న దిగిపోయిన ముఖ్యమంత్రి, అరే మంత్రులుగా చూడకపోతే మంత్రులుగా గుర్తించకు, మనిషిగా గుర్తించమని చెప్పిన మనిషిగా. మంత్రులకు కూడా మెదడు ఉంటుందని చెప్పి భావించు ముఖ్యమంత్రి గారు. అహంకారం పనికిరాదు, అహంకారం పనికిరాదని చెప్తే రకరకాల పేపర్ల రాతలు రాసినాడు, మాటలు మాట్లాడినాడు, ప్రగతి భవన్ నుంచి ఎల్లగొట్టినాడు. నేను చెప్పిన జెండాకు ఓనరు ఈటల రాజేందర్ అని చెప్పిన